హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఒకటి హెవీ వర్క్ చేస్తున్నాను. మా రిలేటివ్స్లో ఒక అమ్మాయిది ఫంక్షన్కి చేస్తున్నాను అనమాట. తనది ఎంగేజ్మెంట్ అనమాట యాక్చువల్గా. సో ఎంగేజ్మెంట్కి ఇది బ్లౌజ్ చేస్తున్నాను. శారీ వచ్చేసి కొద్దిగా సిల్వరు సిమెంట్ కలర్ ఆ టైప్లో ఉంటుంది. బట్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వచ్చిందండి. సో ఏం చేసామంటే క్లాత్ తీసుకున్నాము. ఈ పింక్ కలర్‌లో మనకి బార్డర్ అనేది వచ్చింది. సిల్వరు, పింక్ కలర్‌లో ఉందన్నమాట కాంబినేషను. సో అందుకనేసి పింక్ కలర్‌లో క్లాత్ ఒక మీటర్ తీసుకొనేసి దాని మీద మనకి శారీలో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ యూజ్ చేసేసి ఈ వర్క్ అనేది వేస్తున్నాను. మల్టీ కలర్స్ యూజ్ చేస్తున్నానన్నమాట. ఈ వర్క్ అనేది చాలా బాగుంటది. నేను చాలా సార్లు వేసానండి. చాలా నీట్‌గా వస్తదన్నమాట. ఇదొచ్చేసి ఏంటంటే బ్యాక్ నెక్ పార్ట్ అనమాట. లెఫ్ట్ కంప్లీట్ అయింది. రైట్ సైడ్ వేస్తున్నాను. యాక్చువల్‌గా రైట్, లెఫ్ట్ 2 వేసాను. ఇది మనకి హెవీ ప్యాటర్న్ వస్తదనమాట. ఏంటంటే ఆహ్, నెక్ డీప్‌కి మనకి 450 మోడల్‌లో ఫ్రేమ్ సరిపోదు. లెంత్ ఎక్కువగా కావాలి కదా! మనకి లెంత్ వచ్చేసి మాక్సిమం డీప్ ఎంతుంటది? 9, 10, 10 ½ అలా ఉంటది కదా! మనకి 10 ఇంచెస్ అనేది 450 మోడల్‌లో ఫ్రేమ్‌లో రాదు గదా! సో, అప్పుడు ఏం చేసుకుంటామంటే నెక్ బ్యాక్‌లోని రైటు, లెఫ్ట్‌కి 2 సార్లు మార్చి కుట్టుకుంటాం గదా! పైన షోల్డర్‌కి మళ్ళీ ఇదిగో ఇట్లా ముక్క ఫ్రేమ్ మార్చుకొని కుట్టుకోవాలండి. మనకి 450 మోడల్‌లో డిజైన్స్ ఉంటాయి గదా! పెన్ డ్రైవ్‌లో ముక్క ఇస్తాడనమాట. చూసారా ఇక్కడ పైన షోల్డర్ దగ్గర ఈ ముక్క మనం ఇలా కుట్టుకోవచ్చనమాట. ఇలా కుట్టుకున్నప్పుడు ఏమవుతదంటే, మనం లెంత్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. లేకపోతే ఏమవుతదంటే, మనకి డీప్ ఎక్కువ రాదనమాట. మీకు అర్థమవుతుంది కదండీ! డీప్ అనేది ఎక్కువగా రావాలంటే షోల్డర్ దగ్గర ఇంకా చిన్న ముక్క ఇలా కుట్టుకోవాల్సొస్తదనమాట. సో, ఇది ప్రాసెస్ ఎక్కువ. ఏంటంటే అస్తమాట్లు ఫ్రేమ్ మార్చుకోవాలి, కుట్టుకోవాలి, జాయింట్లు కలిసిపోవాలి నీట్‌గా కలిపి కుట్టుకోవాలి. ఇదంతా తలపోటండి బాబు. దీంట్లో ఎన్నున్నాయి చూసారా? 10 కలర్స్ ఉన్నాయి. నేను ఒక 5, 6 కలర్స్ అయితే యూజ్ చేశాననమాట. చూసారా? ఈ ముక్క కుట్టుకోవాలనమాట. నేను మార్క్ వేసుకున్నాను. ఇంకా అంతకంటే ఎక్కువ వద్దు. మళ్ళీ టైం వేస్ట్ అని చెప్పి ఇక్కడ చాక్ పీస్ తోటి మార్క్ వేసుకొని అంతవరకు వర్క్ వస్తే చాలు అనేసి నేను కుట్టుకుంటున్నాను. అటు సైడుది పాస్ చేసుకోవచ్చనమాట మనం. ఇలా ఒక్కొక్క కలరు ఒక్కొక్కటి ఇంకా మనం కింద ఎట్లా కుట్టుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే రావాలి పైన గూడా. అప్పుడే నీట్‌గా ఉంటదనమాట. మొత్తం బ్యాక్ సైడు నెక్ పార్ట్ ఫినిష్ అవ్వాలంటే ఎన్ని సార్లు 4 సార్లు ఫ్రేమ్ మార్చాలండి. ఇలా ముక్కలు అతుక్కోవాలంటే ఇంకా మిషన్ దగ్గరే నించొని ఇంకా ఇలా చూసుకుంటూ థ్రెడ్స్ మార్చుకుంటూ కుట్టుకొని ఉండాలనమాట. పక్కకెళ్ళడానికి ఉండదు. ఎందుకు 550 మోడల్ తీసుకొనుంటే సరిపోను కదా! అని ఇప్పుడు బాధపడుతున్నాననమాట. కొద్దిగా ఫ్రేమ్ సైజ్ కోసం మళ్ళీ 30,000 ఎక్స్‌ట్రా ఎక్కడ పెడతాంలే అనేసి ఇంకా 450 మోడల్ తోటి అడ్జస్ట్ అయిపోయాననమాట. బయట టౌన్‌లోనే ఎక్కడైనా ఉండుంటే నేను ఖచ్చితంగా పెద్ద మిషనే తీసుకుందునండి. ఎవడు పడతాడు ఇది అస్తమాట్లు మిషన్ దగ్గరే నుంచోవాలి, ఫ్రేమ్‌లు మార్చుకోవాలి. బయట ఉంటే కొంచెం మనకి కాన్ఫిడెంట్ ఉంటది. వర్క్ పర్వాలేదు బానే వస్తదిలే అనేసి ఒకేసారే పెట్టేసి ఎక్కువ అమౌంట్ ఒక 3-4 లాక్స్‌లో ఇప్పుడొస్తున్నాయి గదా! పెద్దదే తీసేసుకొనుంటే ఇంకా కొంచెం కష్టపడితే సరిపోయేది. కానీ మనకి బయట లేం కాబట్టి ఇక్కడ ఇంట్లో పెట్టుకొని చేసుకోవటం కాబట్టి అంత పెట్టుబడి పెట్టలేం గదా! సో, ఇంక తప్పదు. ఇలా చిన్న మిషన్ తోటే అడ్జస్ట్ అవుతున్నాననమాట. మొత్తం ఇది కంప్లీట్ చేసుకోవటానికి ఈ చిన్న ముక్క కోసం మనం ఇది కుట్టుకోవడం కోసం ఎంత టైం తెలుసండి? ఒక పావుగంట పడతదనమాట. మనకు అవసరమైనదే కుట్టుకోవాలి కదా! ఇలా చూసారా? పాస్ చేసుకోవాలి. కలర్స్ గూడా మార్చుకోవాలి అస్తమాట్లు. ఊరికే పెట్టేసి పక్కకెళ్ళిపోయామనుకోండి, అది ఏమైనా థ్రెడ్ కట్ అయినా మనకి అసల వర్క్ అవ్వదు. ఇంక మిషన్ ఆగిపోయి అలాగుంటది. టైం వేస్ట్ అనమాట. మిషన్ దగ్గరే ఉండి చేసుకుంటేనే ఫాస్ట్ అవుతది. ఇదంతా కుట్టేసిన తర్వాత ఓవరాల్‌గా ఎలా ఉంటదో నేను స్టిచ్చింగ్ తర్వాత చూపిస్తా. సో, చూసారా మొత్తం ఈ పార్ట్ అంతా కుట్టుకున్నాను నేను. ఇట్లాగే ఇటు సైడ్ ఎడమ వైపున కూడా అటాచ్ చేసుకొని కుట్టుకోవాలనమాట.
అటు ఇటు కుట్టుకున్న తర్వాత మొత్తం కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత అంతా చూపిస్తాను నేను మీకు. సో చూసారా, అటు సైడ్ కుడివైపునైతే నేను అటాచ్ చేశాను. ఇప్పుడు ఎడమ వైపులో కూడా సేమ్ ఇప్పుడు ఎలా కుట్టానో అలాగే కుట్టుకోవాలి. మనకి నెక్ డీప్ బాగా లెంతీగా రావాలనేసి అంటే ఇప్పుడు ఎలాగ అటాచ్ చేసుకున్నానో అలాగే చేసుకోవాలన్నమాట. లేదు అనేసి అంటే మనకి ఎక్కువగా డీప్ అయితే రాదు. మనం ఇంత హెవీ వర్క్ చేసేటప్పుడు కొంచెం నెక్ డీప్ కూడా ఉండాలి కదా. నెక్ డీప్ ఉండి బాగా స్టిచ్చింగ్ బాగా కుదరాలి అనేసి అంటే కనుక ఖచ్చితంగా ఇలా వర్క్ ఎంత నీట్గా చేసుకుంటే ఆఫ్టర్ స్టిచ్చింగ్ అంత నీట్గా ఉంటుంది. సో మొత్తం కుట్టిన తర్వాత చూడండి ఎలా ఉందో. శారీ వచ్చేసి ఇదనమాట. శారీ సిమెంట్ కలర్ లాగా ఉంది. సిల్వర్ కలర్ కొంచెం డార్క్ షేడ్ అనమాట. ఎన్ని కలర్స్ ఉందో చూసారా. మొత్తం శారీలో ఉన్న కలర్స్ అన్నీ బ్లౌజ్లో దింపేసాను అనమాట. చూసారా అసలు ఎంత ఎగ్జాక్ట్గా చాలా బాగుంది కదా. నేను మళ్ళీ దీనికి నెక్కి పైపింగ్ వేసాను చూసారా. హ్యాండ్ కూడా మొత్తం ఓవరాల్గా ఇట్లా ఉంటుంది అనమాట. ఫుల్ వర్క్ వచ్చేస్తుంది. నేనైతే ఇంకా అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా ఖాళీ లేకుండా ఫుల్గా చేసేసాను అనమాట వర్క్. హ్యాండ్ వర్క్ కూడా. హ్యాండ్స్కి వచ్చేసి ఇంకా గ్రాండ్ లుక్ రావాలనేసి నేను బీడ్స్ తోటి స్టిచ్ చేశాను. యాక్చువల్గా లేసులు ఉంటాయి, కావాలంటే లేస్ తోటి డైరెక్ట్గా స్టిచ్ చేయొచ్చు. కానీ నేను హ్యాండ్తోనే స్టిచ్ చేస్తాను. ఎందుకంటే ఇంకా నీట్గా ఉంటుంది కదా, అసలు చాలా బాగుంటుంది లుకింగ్, మనం వర్క్ వేసినట్టుగా ఉంటుంది అనేసి హ్యాండ్కి అయితే నేను చేత్తోనే బీడ్స్ స్టిచ్ చేస్తానండి. నాకు అదే నీట్గా బాగా అనిపిస్తుంది. సో వర్క్ చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండాలి నాకు మెయిన్. ఏదో రెడీమేడ్ది తీసేసి కుట్టేసి పాడేసామా ఇచ్చేసామా అన్నట్టుగా ఉండకూడదు. ఎలాగైనా ఒకటే అనుకోండి, మనం లేస్ తీసుకున్న కాస్ట్ అవుతుంది, బీడ్స్ తీసుకున్న కాస్ట్ అవుతుంది. చేతితో కుడితే నాకు ఆ నీట్నెస్ ఆ సాటిస్ఫాక్షన్ వేరనమాట. బ్యాక్ వచ్చేసి థ్రెడ్స్ పెట్టేసి ఈ హ్యాంగింగ్స్ గోల్డ్లోనే తీసుకొచ్చి పెట్టాను. చూసారా వర్క్ అయితే ఎంత నీట్గా ఉందో. మొత్తం వైట్ కలర్ స్టోన్స్ యూజ్ చేశాను, ఎందుకంటే మనకి శారీ సిల్వర్ కలర్లో ఉంది కదా. సో వైట్ కలర్ స్టోన్స్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అయ్యే పెట్టేశాను అనమాట. బ్లౌజ్ అయితే తీసుకొని వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా బాగుంది, బయట షాప్లో ఇచ్చుకున్నా కూడా మాకు ఇంత నీట్గా ఇంత బాగా చేసి ఇవ్వరు, కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా బయట అనేసి. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు అయితే చాలా బాగుందన్నారు. తను వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుందనేసి అన్నారు అనమాట. సో మీకు ఫోటో కూడా పెడతాను నేను పక్కన తన ఎంగేజ్మెంట్ది. ఫ్రంట్ వచ్చేసి ఇది నార్మల్ కటింగ్ కాదండి, ఫ్రిన్స్ కటింగ్ అనమాట. సో ఫ్రంట్ కూడా ఎక్కువగా ఇట్లాగే పెట్టించుకుంటుంది ఆ అమ్మాయి. ఫ్రిన్స్ కటింగే స్టిచ్ చేయించుకుంటుంది. కాకపోతే మనకి ఇది ఫ్రంట్ హుక్స్ ఉండాలి, ఎందుకంటే బ్యాక్ మనకి ఎక్కువగా ఇది వర్క్ ఉంటుంది కదా, కట్ చేయకూడదు అనేసి నేను ఫ్రంట్ డీప్ మామూలుగా పెట్టేసి ఫ్రంట్ హుక్స్ పెట్టేసాను అనమాట. ఓవరాల్గా శారీ అయితే ఇది. దీని కాస్ట్ వచ్చేసి నేను ఎంత తీసుకున్నానో చెప్పగలరా. దీని కాస్ట్ వచ్చేసి నేను ఎంత 1600 తీసుకున్నానండి. బయట అయితే ఒక 2500 ఈజీగా వేసిస్తారు. కాకపోతే మనం కొంచెం ఇంటి దగ్గర కాబట్టి తగ్గించేసి వేస్తే కొంచెం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మళ్ళీ మళ్ళీ మనకి కస్టమర్స్ కూడా బాగా వస్తారు కదా అని చెప్పి నేను కొంచెం తక్కువగానే తీసుకుంటాను. సో ఇదైతే చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యింది ఆ అమ్మాయికి, చాలా బాగుంది. పక్కన పిక్ పెడతాను, చూసేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.